నేను రాజకీయాల కొత్త వారిని పట్టుకొస్తా ఉన్నాను. కుటుంబాల పాలు తగ్గాలి. అందుకని శ్రీ శుంకర్ శ్రీనివాస్ గారిని మన కడప నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా ప్రకటిస్తున్నాం. అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అలాగే శ్రీమతి కుసుమ కుమారి రాజంపేట నుంచి, శ్రీ ఎన్ ప్రసాద్ బహుజన్ సమాజ్ పార్టీ నుంచి బద్వేల్ నుంచి, డాక్టర్ వెంకట సుబ్బయ్య గారు కోడూరు నుంచి, శ్రీ షేక్ హుసేన్ బాషా రాయచోటి నుంచి, శ్రీ ఓబాయ్ గారు కమలాపురం నుంచి, టి వినయ్ కుమార్ జమ్మలమడుగు నుంచి, శ్రీ సోమశేఖర్ రెడ్డి గారు ప్రొద్దుటూరు నుంచి, శ్రీ పండిట్ మల్హోత్రా గారు మైదుకూరు నుంచి. నేను ఇంతమంది కొత్త అభ్యర్థులను తీసుకొస్తున్నాను. ఎందుకంటే కుటుంబ పాలన ఆగాలి. ఎంతసేపు రాజకీయం ఒక కుటుంబం నుంచి కొన్ని కుటుంబాల చేతిలో ఉండిపోయింది. మనందరి భవిష్యత్తు బాగుండాలంటే కొత్త వ్యవస్థ రావాలి, కొత్త రాజకీయ తరం రావాలి. అందుకని అలాగే శ్రీ ఈశ్వరయ్య గారిని మన కడప పార్లమెంట్ గా మనం తీసుకుంటున్నాం. అలాగే ముక్రం చాంద్ గారిని రాజంపేట ఎంపీగా మనం అభ్యర్థిగా ఉన్నారు. మీరందరినీ మంచి మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకుంటూ నేను ఒకటే చెప్పగలను, అన్నదమ్ములందరికీ, ఆడపడుచులకి, ప్రతి ఒక్కరికి కడప జిల్లాని, ముఖ్యంగా రాయలసీమని నేను దత్తత తీసుకుంటాను. రాయలసీమని ఫ్యాక్షన్ కోర నుంచి బయటికి తీసుకొస్తాను. నేను అన్నిటికీ తెగించిన వాడిని. సినిమాలు చేశానేమో కానీ చాలా మంది నన్ను విమర్శిస్తుంటే, జగన్మోహన్ రెడ్డి గారు కూడా విమర్శిస్తుంటే ఒకటే అనుకున్నాను. చాలా మంది టీనేజ్ లో 16-17 ఏళ్ల వయసులో ఏ బీర్ బాటిల్ తాగితే బాగుంటుందని ఆలోచిస్తే, నేను ఏ భావజాలం దేశానికి బాగుంటుందని ఆలోచించిన వాడిని. నేను ఆలోచించి వచ్చాను రాజకీయాల్లోకి, చదివి వచ్చాను రాజకీయాల్లోకి. సినిమాలు నా వృత్తి, రాజకీయం నా ప్రవృత్తి. అందరికీ పొద్దు నుంచి నా మండు టెండలో ఇంకా నా కోసం వేచి ఉన్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇది రాయలసీమకి కడపకి రానివ్వకుండా చాలా మంది అడ్డుపడ్డారు. మీ ప్రేమ నన్ను ఇంత బలవంతంగా అన్ని అవరోధాలను తొలగించి ఈ రోజు మీ ముందు నిలబెట్టింది. మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక్కసారి భారత మాతకి జయజయలు పలుకుతూ సభను ముగిద్దాం. భారత్ మాతాకి జై హింద్.